ఒకటి ప్రభుత్వ ఉద్యోగులకి తెల్లారుజామున లేచి పరుగులు పెట్టి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. పంచాయతీరాజ్ ఉద్యోగులైనా లేకపోతే వీళ్ళైనా వాళ్ళైనా సరే తెల్లారుజాము నుంచి రాత్రి దాకా పనిచేయాల్సి వచ్చింది. ఇది ఒక కాన్సెప్ట్. రెండవది వచ్చేటప్పటికి రాజకీయ నాయకులు తెల్లారుజామునే లేచి 4 పరిగెత్తుకుంటూ వెళ్లాల్సి వచ్చింది ఈ పని చేయడానికి. చంద్రబాబు సహా బాబు అంటే సహజంగా అంతే, రాత్రి పగలు పని చేయిస్తారన్నట్టు. అది మరొకసారి అయింది. బాబు పాలనకి జగన్ పాలనకి తేడా ఏంటంటే జగన్ పాలనా విధానంలో రిలాక్సేషన్ ఎక్కువ. ఉదయం 10ంటికి వచ్చి సాయంత్రం వెళ్ళిపోవడం. వాలంటీర్ల దాంట్లోనైనా సరే ఈ మొత్తం మీద పని ఎంతసేపు ఉంటుందని అంతే కదా, 3-4 రోజులు. మిగతాది వేరే సర్టిఫికెట్లు ఈ పనుల్లో ఉండిపోవడం అయింది. ఓవరాల్ గా చెప్తే నెలకాలకు 10 రోజుల పని, మిగతాది ఆటో తోలుకున్నారా లేకపోతే వేరే వేరే ఉద్యోగాలు చేసుకున్నారా ఆ పనుల్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ రెగ్యులర్ గా పనిచేసే వాళ్ళతో కూడా ఈ పని చేయించవచ్చు. కాబట్టి పొద్దునుండి రాత్రి దాకా ఒక 2 రోజులు వర్క్ ఉంటది అన్నది నిరూపించారు అన్నమాట. అంటే రాజకీయ నాయకుల్ని పరుగులు పెట్టించారు, ఉద్యోగుల్ని పరుగులు పెట్టించారు. అది బాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. కానీ ప్రతి నెల 1వ తేదీని ఇలాగే ఉద్యోగులు పరుగులు పెట్టడం అంటే అది సాధ్యం అవుతుందా? అంటే 1వ తేదీన 100% కంప్లీట్ చేయాలి అనేది ఒక జూలైకే పరిమితమా, లేదంటే ప్రతి నెల అదే రిపీట్ అవుతుంది? అది చూడాలి రేపు పాలసీ ఎట్లాగ పెడతారు అన్నటువంటిది. ప్రస్తుతానికైతే వీళ్ళతో ఈ నెల చేసి చూపించారు.